బుద్ధుందా ఏ పారపడలేదనా ఆడబిడ్డని కన్నేవే వస్తాయో ఐడియాలు కానీ ఏమైందత్తా నా మొగుడికి యాక్సిడెంట్ అయిందంటే నాకు అప్పుడే తెలిసింది నష్టజాతకులని పుట్టడం నా మొగుడు తప్పేదని చూస్తున్నది మొదటి రాష్ట్రపతి దీన్ని ఇప్పుడు చంపేయండి. అమ్మా నాయనకేం కాలేదు, చిన్న చిన్న గాయాలే. అమ్మా చేతులు ఏందదా? నాకు జాబ్ వచ్చిందమ్మా, రేపే జాయినింగ్. నాకు తెలుసు మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని. చూసారా సార్ దీని డబ్బులు ఎక్స్ను నరికాలి సార్ దీన్ని. నా బంగారు తల్లి ఇలా కాలు పెట్టింది, నీకు జాబ్ వచ్చింది. మహాజాతకురాలరా నా మనవరాలా. మంచి చెడులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అంతేగాని అభం శుభం తెలియని ఆ పసిబిడ్డల మీద ఆ నేరాన్ని మోపద్దండి. రే గిరి మిత్ర 95 మార్కులు. పిల్లలు గిరి 195 మార్కులు తెచ్చుకున్నాడు. క్లాప్స్ కొట్టండి. కూర్చో. శివ నువ్వేత్రా 35 మార్కులా? పిల్లలు శివ 90 మార్కులు తెచ్చుకుంటాడట నెక్స్ట్ ఎగ్జామ్లో. క్లాప్స్ కొట్టండి. కూర్చో. చరణ్ నువ్వేత్రా? పర్లేదురా 12 మార్కులేనా? పిల్లలు చరణ్కి క్లాప్స్ కొట్టండి. ఎందుకు సార్? వాడు ఫెయిల్ కదా సార్. నేను జరిగిన రన్నింగ్ రేస్ లో చరణ్ ఫస్ట్ వచ్చినాడు కదా, దానికి కొట్టండి. కూర్చోండి. మా సార్ కింగ్ రా. ఈ విధంగా మీ జీవితంలో కూడా ఎవరినో ఒకరు మీ ఫేవరెట్ టీచర్ ఫీల్ అయ్యారు. ఈ టీచర్ డే సందర్భంగా వాళ్ళు ఒకసారి తలుచుకొని వాళ్ళ పేరు కామెంట్ చేయండి. రేయ్ ఈరోజు మీ క్లాస్ లీడర్ రాలేదు, ఎవరైనా వచ్చి ప్లెజ్ చెప్పండి. నన్ను పిలవకూడదు స్వామి. స్వామి టెంకాయ కొడతాం స్వామి, నన్ను పిలవకూడదు స్వామి. నాకు తెలుసురా మీ అంతటి మీరే రారనే. ఏ చరణ్ రారా. అటెన్షన్ స్టాండర్డ్స్, అటెన్షన్ స్టాండర్డ్స్, ప్లెడ్జ్. భారతదేశము భారతదేశము చెప్పండి. భారతదేశమా? బాగా చెప్పు. భారతదేశము భారతదేశము నా మాతృభూమి, నా మాతృభూమి. భారతీయులందరూ నా 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 సహోదరులు, నా సహోదరులు నేను అడిగా ఉంటాడు. ప్రతి స్కూల్లో ఇలాంటి ఎవడో ఒకటి ఉంటాడు. జై హింద్. రేయ్ రేపు నువ్వే చెప్పాలి ప్లెజ్. అంటే రేపు లీవ్ వేసేయాలి. క్లాస్ రూమ్ లోకి పద, నీ పని చెప్తా. సార్ పద. అబ్బా ఇంటర్వ్యూకి లేట్ అయిపోతున్నది. ముగ్గురు తెచ్చిన మొండ ఇంట్లో ఉండకుండా ఇది లేపనే. అయ్యో ఇంటర్వ్యూ వేరే లేట్ అయిపోతున్నది. ఇది ఎదురొచ్చింది, ఏమవుతుందో ఏమో. దేవుడా అంత మంచి జరిగి క్షేమంగా వచ్చా మరి దీవించి దేవుడా. మా జస్ట్ మిస్. ఆ మొదటి మీద ఎదురొచ్చింది. ఇంకా ఏమేం జరుగుతాయో తిరుక్కొని వెళ్దాం. మరుసటి రోజు ఈ రోజు కూడా ఆమె ఎదురొచ్చినా కుదిరా ఇంటర్వ్యూకి పోతున్నాడు. కొంచెం ఎదురా ఏమే. ఏంటంటే నన్ను పిలుస్తున్నాడా? మనం ఎదురొచ్చి సెలెక్ట్ అయిపోయాడంటే ఎక్కడ తప్పించుకునేదే. లేట్ అయిపోతున్నది వదినా. వస్తున్నా. తప్పించుకోలేకపోయినా సెలెక్ట్ అయిపోతురా. అయ్యో నాశనం అయిపోవా. ఈ రోజు మన వదిన ఎదురొచ్చింది, ఎట్టానే సెలెక్ట్ అయిపోతాం. భయమేలా. ఎవరు ఎదురొస్తున్నారనేది కాదు, ఎవరు మన క్షేమం కోరుకుంటున్నారనేదే ముఖ్యం. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణులో మీకేమి ఇష్టం? నాకు శ్రీకృష్ణుడు నచ్చడు. ఎందుకు సార్? 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు. నిజమే సార్. ఏది నిజం? శ్రీకృష్ణుడు అంటే 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు కాదు. శ్రీకృష్ణుడు అంటే భగవద్గీత. మీలో ఎవరైనా భగవద్గీతను చదివినారా? మరి 8 మంది భార్యలు ఇవన్నీ ఎలా తెలిసినాయి? ఎవరో చెప్తుంటే విన్నాం. మనిషి ఎప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తాడు కానీ మంచి విషయాలు స్ప్రెడ్ చేయడు. దానికి ఉదాహరణ ఇది. శ్రీకృష్ణ పరమాత్మని జీవితం మానవాళికి ఆదర్శం. ఆయన జీవితంలో సుఖాల కంటే దుఃఖాలు ఎక్కువ. నిజానికి మీరన్నట్టు 16,000 మంది గోపికలను కూడా ఆయన నరకాసుని చెర నుంచి విడిపిస్తాడు. 8 మంది భార్యలను కూడా సమాజ హితం కోసం చేసుకుంటాడు. చివరికి ఆయనకి ఇష్టమైన రాధాదేవికి మాత్రం దూరం అయిపోతాడు. ఈ విధంగా మీరు తప్పు అనుకున్న ప్రతిదాని వెనుక మనసు పెట్టి ఆలోచించగలిగితే అర్థం చేసుకునే అంతరార్థాలు ఎన్నో ఉంటాయి. మీ అంతటి మీరు భగవద్గీత, భాగవత, మహాభారతం చదివి ఆ తర్వాత కూడా శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలాగే మాట్లాడగలిగితే అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. అంతేగాని చెప్పుడు మాటలు వినద్దండి. ఈ లోకంలో మనిషి ఎలా బ్రతకాలనే దాన్ని ఒక గురువు స్థానంలో ఉండి ఈ లోకానికి తెలియజేసిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఆయన అంటారు, కృష్ణం వందే జగద్గురు.